ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు నయా ఉదారవాద విధానాలు, మరింత శీఘ్రగతి అమలుకు రోడ్ మ్యాప్, కార్పొరేట్ల అడ్డు అదుపు లేని దోపిడీకి ఎర్ర తివాచి, వికసిత భారత్ నిర్మాణం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలోనూ తీసుకొచ్చామని చంద్రబాబు కూటమి నేతలు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ ప్రతిపాదించిన విజన్లు అణువణువు మతతత్వ కార్పొరేట్ జమిలి విధానాల కలబోత కాక అందులో భాగమే తమ కల అంటున్నారు చంద్రబాబు. ప్రజలందరికీ సంపద, ఆరోగ్యం, సంతోషం అందించటమే లక్ష్యమని చెబుతున్నారు. పేదరికం లేని సమాజం, ఉపాధి, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి ఇత్యాది 10 సూత్రాలు తమ విజన్కు ప్రాతిపదికగా పేర్కొన్నారు. 2047 నాటికి అందరికీ అక్షరాస్యత, $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, $42,000 తలసరి ఆదాయం, 60% పట్టణ జనాభా, 2% నిరుద్యోగిత రేటు తగ్గింపు, 85 సంవత్సరాల సగటు ఆయు ప్రమాణం, $450 బిలియన్ ఎగుమతులు లక్ష్యాలుగా ప్రకటించారు. ఈ కలలు ఆకర్షణీయంగానే కనిపిస్తున్నప్పటికీ వాటి సాధనకు ఎంచుకున్న విధానాలే సదరు కలలను కల్లలు చేస్తాయి. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం P4 విధానాన్ని తారక మంత్రంగా జపిస్తోంది. ఇప్పటి వరకు 3 Pలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP వాడుకలో ఉంది. కొత్తగా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 4 Pల ఫార్ములా తెర మీదకి తెచ్చారు. అందులో భాగంగానే విజన్ డాక్యుమెంట్ విడుదల వేదికపై నుంచి ఎక్కడ పరిశ్రమ వస్తే అక్కడి రైతులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్లున్నారు. దాని అర్థం కార్పొరేట్లు పరిశ్రమలు, ప్రాజెక్టులు పెడతారు. అందుకు కావలసిన భూములను రైతులు త్యజించాలన్న మాట. రైతుల భూములను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తే కుట్ర P4 సిద్ధాంతం వెనుక దాగుంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోనిటైజేషన్ పైప్లైన్ అంది. అడవులను, నదులను, సముద్రాలను, చివరికి జాతీయ రహదారుల, రైల్వే ట్రాకుల వెంబడి భూములను సైతం కార్పొరేట్లకు అప్పగిస్తోంది. చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ అందుకు భిన్నమైంది కాదు. ఆర్థిక హబ్లు, హైస్పీడ్ రైల్ నెట్వర్క్, 2 మెగా పోర్టులు, రీసైక్లింగ్ క్లస్టర్, నౌకా నిర్మాణం, టూరిజం ప్రాజెక్టులు, AI డ్రోన్లు ఇవన్నీ ప్రైవేటు కార్పొరేట్ల ప్రాపకం కోసమే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ బిజినెస్గా మారింది. అందుకే ఇప్పటికే జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్గా మార్చింది. పోర్టులు, విద్యుత్తు సకలం అదానీకి సమర్పించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్న కూటమి తాను కూడా అదే బాటలో పయనిస్తోందనడానికి సెకీతో సౌర విద్యుత్ ఒప్పందం కొనసాగింపే ఉదాహరణ. చంద్రబాబు విజన్లు కొత్తవేమీ కావు. 1999 ప్రాంతంలో బ్రిటిష్ మెకన్సీ కన్సల్టెన్సీ రూపొందించిన విజన్ 2020తో ఉదరగొట్టారు. రాష్ట్ర విభజన అనంతరం విజన్ 2029 అన్నారు. ఇప్పుడేమో ఏకంగా రాబోయే 23 ఏళ్లకు విజన్ 2047 అంటున్నారు. విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా విజన్లు అనడం ప్రజలను మభ్యపెట్టడానికి. వ్యవసాయ రాష్ట్రమైన ఏపీలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. కౌలు రైతుల, వ్యవసాయ కార్మికుల బతుకులు ఆందోళనకరంగా తయారయ్యాయి. వారి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రైతుల్లో 93% మంది రుణగ్రస్తులు. సగటు అప్పు $2.45 లక్షలు. ఈ 2 అంశాల్లో దేశంలో మనమే టాప్. తలసరి ఆదాయంలో 15వ స్థానంలో ఉన్నాం. నిరుద్యోగం, విద్య, వైద్యం, మహిళా శిశు మరణాలు, వారి సంక్షేమం ఈ రంగాలన్నీ కునారిల్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 25% రహదారులు, మట్టి రోడ్లు, గుంతలు లేని తారు రోడ్లను లక్ష్యంగా ఎంచుకున్న దుస్థితి. విజన్ అనేది నేల విడిచి సాము చేయకూడదు. విస్తృత స్థాయి చర్చలతో రూపొందించాలి. ప్రజల మధ్య అసమానతలు రూపుమాపేది అసలైన దార్శనికత.